సబ్స్క్రైబర్స్ వచ్చారు. కంగ్రాచులేషన్స్, ఇట్స్ సెలబ్రేషన్ టైం. సీక్రెట్ ఏజెంట్స్ విషింగ్ యూ a happy Diwali. ఏంటి తమ్ముడు, ఏదో ప్లాన్ చేస్తున్నట్లు? సీక్రెట్ మిషనా? కాదు, అది స్పేస్ మిషన్. నేను ఆస్ట్రోనాట్ అయ్యి రాకెట్ వేసుకొని స్పేస్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు తమ్ముడు? అనియా, నిన్న క్విజ్లో హౌ మెనీ ప్లానెట్స్ డూ వీ హ్యావ్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని అడిగారు. నేను 9 అని చెప్పాను. అది రాంగ్ అంట. మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయంట. 9th ప్లానెట్ ప్లూటో ఇస్ మిస్సింగ్ అన్నయ్య. ప్లూటో మిస్ అవ్వలేదు, అక్కడే ఉంది. దానికోసం స్పేస్ స్టార్ అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్లూటో సీక్రెట్ కోసం మనం టైం ట్రావెల్ చేయాలి తమ్ముడు. అనియా, ఐఎమ్ రెడీ. ఫ్లాష్ బ్యాక్. 1930 ఇయర్లో అమెరికన్ సైంటిస్టులు ప్లూటోని డిస్కవర్ చేశారు. అనియా, ప్లూటో అనే పేరు ఎవరు పెట్టారు? అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ తమ్ముడు. 11 ఇయర్స్ అమ్మాయి ఆ పేరుని సజెస్ట్ చేసింది. వావ్ అన్నయ్య, అప్పట్లో పిల్లలు కూడా స్పేస్ లో హిస్టరీ క్రియేట్ చేశారనమాట. కానీ ఇయర్ 2006లో ఏం జరిగిందంటే, వాట్ హ్యాపెండ్ అన్నయ్య? ప్యారిస్ లో సైంటిస్టులందరూ మీట్ అయ్యి ప్లూటోని డఫ్ ప్లానెట్ అని చెప్పి ప్లానెట్ లిస్ట్ నుంచి తీసేశారు. డఫ్ ప్లానెట్ అంటే చిన్న ప్లానెట్. చీచి, మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళని ఎప్పుడు తొక్కేస్తారు. తమ్ముడు, ప్లానెట్ అవ్వాలంటే 3 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, సన్ చుట్టూ తిరగాలి. అంటే మనం దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లా? ఎస్, యూర్ రైట్. రూల్ నెంబర్ 2, రౌండ్ షేప్ లో ఉండాలి. అంటే మన ఫుట్బాల్ షేప్ లోనా? ఎస్. రూల్ నెంబర్ 3, తన చుట్టూ ఉండే ఆస్ట్రాయిడ్స్ అండ్ డస్ట్ ని క్లీన్ చేసుకోవాలి. అంటే ప్లూటో చీపు తీసుకొని డస్ట్ క్లీన్ చేయలేదా? వెరీ లేజీ ప్లానెట్. అవును తమ్ముడు, నీలాగే లేజీ. ప్లూటో ఆర్బిట్ లో చాలా ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, అందుకే 3rd రూల్ ఫెయిల్ అయింది. ఓహో, అంటే ఎగ్జామ్ లో 2 పాస్ 1 ఫెయిల్ అన్నమాట. అవును తమ్ముడు, నీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? ప్లూటో లాగా ఇంకా చాలా చిన్న చిన్న ప్లానెట్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ టీమ్ డఫ్ ప్లానెట్ అంటారు. అంటే మన అవెంజర్స్ టీమ్ లాగానా? అవును తమ్ముడు, కానీ వాళ్ళకి ఆర్బిట్ క్లీన్ చేసుకునే సూపర్ పవర్ లేదు. అనియా, నేను ఎప్పుడే ఇంటికి వెళ్ళి నా బ్యాగ్, నా వార్డ్రోబ్ని క్లీన్ చేసుకోవాలి. లేదంటే మమ్మీ నన్ను మన ఫ్యామిలీ లిస్ట్లో నుంచి తీసేస్తుంది. తమ్ముడు, నిజానికి మనం క్లీన్ చేయాల్సింది మన రూమ్ మాత్రమే కాదు, మన ఇన్నర్ పర్సనాలిటీ కూడా. ఇన్నర్ పర్సనాలిటీ క్లీనింగా? అంటే మన అండర్వేర్ క్లీనింగా? కాదు తమ్ముడు, మన ఇన్నర్ పర్సనాలిటీస్ అంటే మన ఎమోషన్స్, కోపం, ద్వేషం, అసూయ లాంటివి. అవి క్లీన్ చేయకపోతే సొసైటీ మనల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తుంది తమ్ముడు. అయితే ఫస్ట్ పర్సనాలిటీ క్లీన్, నెక్స్ట్ రూమ్ క్లీన్. గ్రేట్ తమ్ముడు, మన సమాజం మారాలంటే ఫస్ట్ మనమే మారాలి. థ్యాంక్స్ అన్నయ్య. ప్లూటో సీక్రెట్ తో పాటు మంచి సోషల్ సీక్రెట్ కూడా రివీల్ చేశావు. ఫర్ మోర్ సీక్రెట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.